ఓం నమ శివాయ. హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు వీడియోలో మనం శివయ్యకి వేటితో అభిషేకిస్తే ఏ ఫలితం ఉందో తెలుసుకుందాము. దానికన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఈ శ్రావణ మాసం లక్ష్మీనారాయణలకే కాదండి, శివపార్వతులకు సైతం ప్రీతిపాత్రమైన మాసం. నెల రోజులు శివారాధనతో విశేష శుభయోగాలు ఉన్నాయి. శ్రావణ సోమవారంలో శివారాధనతో అభిష్ట సిద్ధి కలుగుతుంది. శ్రావణ మాసంలో శివాభిషేకం చాలా విశేషమైన పుణ్యఫలం అండి. శివయ్యకు వేటితో అభిషేకిస్తే ఏ ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో చేసేది అందుకోసం. ముందుగా ఆవు పాలతో అభిషేకిస్తే సుఖ సంతోషాలు పెరుగుతాయి. పెరుగుతో అభిషేకిస్తే ధాన్య వృద్ధి కలుగుతుంది. నేతితో అభిషేకిస్తే రోగ విముక్తి కలుగుతుంది. తేనెతో అభిషేకిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకిస్తే అభివృద్ధి పెరుగుతుంది. చందనంతో అభిషేకిస్తే మనశ్శాంతి పెరుగుతుంది. పసుపు నీటితో అభిషేకిస్తే వివాహ యోగం కలుగుతుంది. పుష్పజలంతో అభిషేకిస్తే విజయప్రాప్తి కలుగుతుంది. పటిక బెల్లంతో అభిషేకిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. విభూతితో అభిషేకిస్తే సర్వకార్యసిద్ధి జరుగుతుంది. పలరసాలతో అభిషేకిస్తే ఉన్నతి పెరుగుతుంది. పంచగవ్యంతో అభిషేకిస్తే రాజభోగం కలుగుతుంది. రుద్రాక్షలతో అభిషేకిస్తే శివ కటాక్షం పరిపూర్ణంగా మనపై ఉంటుందండి. నవధాన్యాలతో అభిషేకిస్తే దోష నివారణ అన్నీ జరుగుతుందండి. గంగాజలంతో అభిషేకిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది. బిల్వ దళాలతో శివార్చన దారిద్ర్య నాశనం చేస్తుందండి. మల్లెపూలతో వంశాభివృద్ధి కలుగుతుంది. మందార పూలతో అన్యోన్యత పెరుగుతుంది. జిల్లెడు పూలతో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చామంతులతో స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. ఉత్తరేణితో అభిషేకిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. జాజి పూలతో అభిషేకిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది. గన్నేరు పూలతో అభిషేకిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గులాబీ పూలతో అభిషేకిస్తే లాభసిద్ధి కలుగుతుంది. పరిమళ పుష్పార్చనతో అనంత కోటి పుణ్యఫలం కలుగుతుందండి. చూశారు కదా ఈ వీడియో. శివయ్యకు వేటితో అభిషేకిస్తే ఏ ఫలితం ఉంటుందో మీరు అందుబాటులో ఉన్న వాటితో చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.